అబ్బా సుధీర్ బాబు యాక్టింగ్ చూస్తే నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్. ఒక రౌడీలు గూండాలు కబ్జాలు చేసి బెదిరించి ఒక సామాన్యమైన ఫ్యామిలీతో ఆడుకుంటే, ఒక సామాన్యమైన ఫ్యామిలీలో ఒక చిరుత పుడుతుంది. ఆ చిరుత పుట్టి 1000 ఫ్యామిలీలకి అండగా నిలబడుతుంది. అదే సుధీర్ బాబు ఈ సినిమాలో చూపించడం. అరోం హరా అరోం హరా చూడు బుష్పాట్. చాలా చాలా బాగుంది సినిమా, చాలా నచ్చింది. అన్నిటికంటే కంటెంట్ బాగుంది. ఒక సామాన్యమైన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు, నాలాంటోడు నీలాంటోడు ఆన్లాంటోడు ఎవరిలాంటోడు ఒకరిలాంటోడు దిగుతాడు. అలాంటి దిగంత వరకే రొమాంటిక్ కూడా ఉంది భయ్య. హీరోయిన్ చెప్తుంది అక్కడ చూడు సుబ్రహ్మణ్యం ఉన్నాడంటే స్టేషన్లోనే రొమాంటిక్ అయిపోతుంది తెలుసా సాంగ్. అట్లుంది సినిమా. మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. అది కాక కంటెంట్ బాగుండాలి. అన్నిటికంటే ఒక పబ్లిక్కి ఉపయోగపడాలి. ఏ సినిమా తీసినా ఒక రౌడీల వలన ఎంతమంది సఫర్ అవుతలేదు. మనం వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కాలు ముక్తే కూడా ఇప్పటి వరకు కూడా ఎంతమందికి న్యాయం జరగకుండా ఇబ్బందులు పడుతున్నాం. సో అలాంటి న్యాయం జరగనప్పుడు దాని గురించి సినిమా మాత్రం ఈ విధంగా చూపించడం జరిగింది. చాలా చాలా బాగా బాగా నచ్చింది నాకైతే. ఇంకొకటి మన సుధీర్ బాబు బ్లాక్ డ్రెస్లా ఒక ఎంట్రీ ఇస్తాడు, సునీల్ గొడుగు పట్టుకుంటాడు. ఆ సీన్ మాత్రం ఎన్నిసార్లు చూసినా మర్చిపోలేను భయ. ఎందుకంటే కొంచెం మహేష్ బాబు లాగా అనిపించింది ఆ బ్లాక్ షర్ట్లా. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా. అన్నిటికంటే ఒక గ్యాంగ్ వార్ గురించి చూపించడం మాత్రం. ఇంకా పుష్పలు అంటావా, మన సునీల్ ఒక లెవెల్ రౌడీ అంటే ఈ సినిమాలో ఇంకొక లెవెల్ చూపించిండు. చాలా బాగా నచ్చింది. అందరూ చూడండి. అరో మరా కొట్టిపోయి అందరూ టికెట్లు బుక్ చేసుకొని చూడండి. సినిమా నచ్చకపోతే అప్పుడు నాకు చెప్పండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ చూశానండి ఇందాక ఒకటి. హరోమరా సుధీర్ బాబు చిదవరా, అతిలి చిదవరా కాదు, సుధీర్ బాబు చిదవరా. సుధీర్ బాబు యాక్షన్ నిజంగా చెప్తున్నా. ఒక హిందీ మూవీ ఒకటి వచ్చింది బాగి, మీకు తెలిసి ఉండలేదు కానీ బాగిలో ఇచ్చే యాక్షన్ ఏదైతే ఉంటుందో తెలుసా, అప్పటి నుంచి నేను సుధీర్ బాబు అంటే ఒక లైక్. అసలు అది హాలీవుడ్ పీస్ అబ్బా, సుధీర్ బాబు బాలీవుడ్ పీస్ కానీ. బట్ ఏమైంది అంటే పాపం ఈయన టాలీవుడ్లో మన టాలీవుడ్ కదా అని చెప్పేసి ఉన్నాడు. సో సినిమా ఫస్ట్ హాఫ్ మటుకు హౌ టు మేక్ ద గన్ అర్థమైందా. సుధీర్ బాబు యాక్షన్ మటుకు సూపర్గా ఉంది. హీరోయిన్ అప్పుడు వస్తుంది, మళ్ళీ ఎండ్లో వస్తుంది. ఆ మధ్యలో పెద్ద కనపడదు హీరోయిన్ యొక్క పాత్ర. అండ్ సినిమా కొద్దిగా స్లోగా ఉంది అన్నారు. ఎందుకు స్లోగా ఉంది అంటే ద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ విజువల్స్ కానీ దీనికోసం కొద్దిగా ఇది జరగడం జరిగింది. ఫైట్ సీన్స్ ఉంటాయి కదా కొన్ని, అదే చేయడం. సో మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే హరోం హరా సుధీర్ బాబు చిదవరా సూపర్ అండి. సినిమాలో 3 మిస్టేక్స్ నేను ఫైండ్ అవుట్ చేశాను. అర్థమైందా. టెంకాయ కొట్టేటప్పుడు కరెక్ట్గా ఎట్లా అంటే అట్లా పగలదు కానీ కరెక్ట్గా పగులుతుంది. అదొక మిస్టేకా. కత్తి తీసుకుని రైస్ బ్యాగ్ కొట్టినప్పుడు రైస్ బ్యాగ్ చిరిపోవాలి కానీ రైస్ బ్యాగ్ చిరిపోదు. సో డూప్లికేట్ కత్తి వాడినట్టున్నారు ఆ సినిమాలో. అండ్ రేపు మూడోది వచ్చేసి చెనక్కాయల బండి ఒకటి ఉంటుంది. ఆ చెనక్కాయల బండిలో కొట్టేటప్పుడు చెనక్కాయలు కింద పడాలి కాదు. అవునా, అంత ఎంత పర్ఫార్మెన్స్ చేసింది తెలుసా. ఒక శనక్కాయ కూడా కింద పడదు. పోనీ ఏరుకుందాంలే అనుకున్నా, అది కూడా లేకుండా పోయినది సినిమా. హరోమరా సినిమా మొత్తానికి చెప్తా ఉండా. ఫ్యామిలీ పెరిగిపోయినది, బాక్స్ ఆఫీస్ పెరిగిపోయినది. సినిమా సూపర్గా ఉండదు. ఏది హరోమరా అతిలి చిరవరా, సారీ సుధీర్ బాబు చిదవరా. సినిమా బాగుండదన్నా. యాస ఏదైతే ఏముంది కానీ బాక్స్ ఆఫీస్లో గోస మటుకు బాగుండదు. సినిమా చూడండి. ఓకేనా, రైట్.